హాల్టర్ నెక్, చైనీస్ కాలర్, ఏ లైన్ ఫ్రాక్, ఈ 3 మెజర్మెంట్స్, ఎల్ సైజు, ఎమ్, ఎక్సెల్. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఉషా. క్లాస్ కి ప్రిపేర్ అవుతున్నారా? అవునరా. ఇవన్నీ మనం వీడియోస్ చేసాము, బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ ఇది బ్లౌజ్ halter neck. అండ్ ఇదేమో చైనీస్ కాలర్ అని మనం చెప్తున్నాము. చైనీస్ కాలర్. బట్ 3 days వర్క్ షాప్ లో ఇవన్నీ అంటే పాసిబుల్ అవుతాయా? వాళ్ళకి ఎలా వాళ్ళ డౌట్స్ ఎలా రెక్టిఫై చేస్తాం? నాకే ఫస్ట్ ఈ కర్వ్ చూస్తేనే భయం అవుతుంది, కటింగ్ లో ఎంత ప్రాబ్లం ఉంటది అని. డెఫినెట్ గా మనం చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే ఈ ప్రీవియస్ మన వర్క్ షాప్ చేసామా. అవును, చాలా ఈజీగా వాళ్ళు మెజర్మెంట్స్ చేయమంటే చేశారు, డ్రాఫ్టింగ్ చేయమంటే చేశారు, కటింగ్ చేయమంటే, అంటే బ్లౌజ్ ఫ్రంట్ షేప్ వాళ్ళకి వచ్చింది అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఓకే, బట్ ప్రిన్సెస్ కట్ అండ్ దాంతో పాటు స్ట్రైట్ కట్ అనేది రెగ్యులర్ ఫార్మేట్ అందరు ఇప్పుడు కుట్టించుకుంటారు, డిమాండ్ ఉంది. బట్ మీరు అన్నట్టు ఈ ఆల్టర్ నెక్, ఈ చైనీస్ కాలర్ ఏదైతే ఉందో వీటికి డిమాండ్ ఉందా ఇప్పుడు? డెఫినెట్ గా, ఎందుకంటే మనం దగ్గరుండి చేయిస్తాం కదా ఉషా. మనం దగ్గరుండి అంటే ఈ పార్ట్ వరకు ఇప్పుడు మనం ఈ చైనీస్ కాలర్ తీసుకున్నాం అనుకో, ఇది కంప్లీట్ గా ప్రిన్సెస్ కట్ లో ఉంటుంది. ఇక ఇంతవరకు వాళ్ళకి అంతా వచ్చు కదా, ఈ ఒక్క పార్టే కదా. ఈ ఒక్క పార్ట్ లో మనము కట్ చేసి నీట్ గా ఎలా ఫినిషింగ్ ఇవ్వాలి, ఇది ఎక్కడ ఫోకస్ చేస్తాం అంటే వాళ్ళకి రాని దాని మీద మనం ఫోకస్ చేసి చెప్తాము. అది కూడా దగ్గరుండి చేయిస్తాం. అసలు ఇది మల్టిపుల్ గా ఎన్ని యూజ్ అవుతుందో తెలుసా. చైనీస్ కాలర్ డ్రెస్సెస్ కి కూడా పెట్టుకోవచ్చు. అసలు కాలర్ కుట్టడం వస్తే ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో మీరు అన్నట్టుగానే ఇదంతా కామన్ కాబట్టి ఈ పైన పార్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం ఫోకస్ చేసి ఇక్కడ ఎక్కువ వాళ్ళకి ప్రాక్టీస్ అవకాశం ఇస్తాం, అంతేనా? సో ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కామన్ డౌట్ నాలాగా అందరికీ వస్తుంది, ప్రిన్సెస్ కట్, స్ట్రైట్ కట్ అండ్ దాంతో పాటు డీప్ నెక్స్, ఇవి కదా ట్రెండ్, మరి ఇవి ఎందుకు ఫోకస్ చేశారు, ఇవి మనం కట్ చేయగలమా అని ఆలోచిస్తూ ఉంటుంటారు. సో మీకు వచ్చిన కామన్ డౌటే అక్కడ కూర్చొని నాకు వచ్చింది, అందుకే ఎందుకు అడగాలనిపించి నేను అడిగాను జెన్యూన్ గానే. సో చాలా మంది ఈ మధ్య కాలంలో హాల్టర్ నెక్ అయితే మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాము. చాలా మంది ఈ మధ్య డ్రెస్సెస్ కి, శారీస్ కి వేసుకుంటూనే ఉన్నారు. ఇవి కట్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ, అది కూడా కొన్ని మెలకువలు ఉంటుంటాయి. ఈ క్లాస్ August 1st, 2nd, 3rd ఈ 3 days కనుక మీరు జాయిన్ అయితే చాలా డీటెయిలింగ్ గా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మీకు నోట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మన చేతిలో ఒక నోట్స్ ఉంటుందో, కొంచెం మర్చిపోయాము, అర్థం కావట్లేదు అన్నప్పుడు వెంటనే ఒక బుక్ ఓపెన్ చేసి మనం రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా మీకు దొరుకుతూ ఉంటుంది. ఇలాగే మనం రాయిస్తాము, నోట్స్, డ్రాయింగ్ అంతా కంప్లీట్ గా ఇలాగే ఉంటుంది. సో వాళ్ళ హ్యాండ్స్ తోనే ప్రతిదీ చేయాలి డెఫినెట్ గా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆగస్ట్ నిర్వహిస్తున్న 1st, 2nd, 3rd ఈ 3 రోజుల క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు.